వాళ్ళని మీరు పోయి నిలబడిదే కదా, పని చేసేది ఏముంది, కాబట్టి ఏదైనా వాళ్ళు చేసుకుంటారు కూలీలు, మీరు ఇక్కడ పోండి అని కూడా ఈ పంచాయతీ సెక్రటరీ ఇచ్చే యాప్ కూడా వీళ్ళ పేరు పని ఇచ్చి వీళ్ళే చేస్తున్నారు. అది కంప్లైంట్ ఉంది సార్. వీళ్ళు కన్నా సరిగ్గా కన్నా మనం అటెండ్ కాకపోతే మనం అచీవ్ కావడం కొద్దిగా కష్టం అవుతుంది. క్వాలిటీ మేనేజ్మెంట్ కూడా చాలా కష్టం అవుతుంది సార్. నేను కూడా ఇప్పుడు చెప్తున్నాను వాళ్ళకు కూడా, ఒకే వర్క్ దగ్గర జరిగినప్పుడు ఏరే సచివాలయంలో ఉండే ఇంజనీరింగ్ అసిస్టెంట్ వర్క్ లేకపోతే అక్కడ డిప్యూట్ చేయండి. 2-3 అవసరం అవుతుంది సార్. ఈ ఐజాక్ మిషన్స్ వాళ్ళు ఏం చేస్తారంటే కొద్దిగా ఎక్కువ లెంత్, వాళ్ళు 60 to 70 మీటర్లు వేయగలరు ఒక రోజు. 100 మీటర్లు వేయడానికి కూడా ట్రై చేస్తారు. ఎందుకంటే ఈ వాటర్ సిమెంట్ రేషియో ఎన్ని సరిగా వేయకుండా త్వరగా చేయాలా, ఇంకా 10 మీటర్లు ఎక్కువ వేయాలనేది కూడా వాళ్ళు ఆలోచిస్తుంటారు. కాబట్టి మన వాళ్ళు కంపల్సరీగా అక్కడ అబ్జర్వేషన్ అయితే ఉండాలా. ఇంజనీరింగ్ అసిస్టెంట్ అయితే, ఏఈ అయితేనేమి వాళ్ళు. నేను అదే చెప్తున్నాను, కొద్దిగా ఈ నెల 2 నెలలు డెఫినెట్ గా వాళ్ళని ఈ డ్యూటీస్ నుంచి కూడా కొద్దిగా మినహాయిస్తే కొద్దిగా ప్రోగ్రెస్ కూడా ఎక్కువ రావడం జరుగుతుంది సార్. క్వాలిటీ కూడా మెయింటెనెన్స్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు రికార్డ్ చేసేది వాళ్ళే, రేపు ఏ మాత్రం ఇరుక్కుపోయినా వాళ్ళకే ఉంటది. ఎందుకంటే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ లో మీకు తెలుసు సార్, ఎవరైతే రికార్డ్ చేస్తున్నాడో అతని రాత రాసుకున్నట్టే లెక్క. రేపు ఎప్పుడు వచ్చినా కూడా విజిలెన్స్ ఎన్ఫోర్స్ ఎవరు వచ్చినా చూసినా కూడా యాజ్ పర్ మెజర్మెంట్స్ మనకు అబ్జర్వ్ చేస్తాం, మానిటర్ చేస్తాం. కాబట్టి మనం క్వాలిటీ మెయింటైన్ చేయాలంటే కంపల్సరీగా మనిషి అక్కడ ఉండాలి సార్. కొద్దిగా ఈ ఇంజనీరింగ్ అసిస్టెంట్ ని ఈ నెల 2 నెలలు అప్ టు మన టార్గెట్ అయితే ఎంతవరకు ఉందో ఈ 2 నెలలు వాళ్ళని అదర్ డ్యూటీస్ నుంచి ఇచ్చి కొద్దిగా మాఫీ చేసి దీనిపైన కాన్సన్ట్రేషన్ వేస్తే మనకు టార్గెట్ అచీవ్ కాగలము, ఇంక్లూడింగ్ క్వాలిటీ కూడా మనం అచీవ్ కాగలం సార్. ఇది కొద్దిగా చెప్పాలని నేను కొద్దిగా అటెండ్ కావడం కూడా జరిగింది సార్. నేను కూడా ప్రతి శనివారం ఆదివారం 2 జిల్లాలు వెళుతున్నాను. అలాగే అందరు ఎస్సీలు కూడా నేను పంపడానికి ఉన్నాను. కానీ మనం ఈ అలా చేస్తే గానీ మనం టార్గెట్ అచీవ్ కాలేము సార్. ఈ మెషినరీస్ కూడా పెంచుకోవాలా. ఇప్పుడు మన దగ్గర ఉండేది ఇంకా దగ్గర 2000 అంటే 3000 కిలోమీటర్ మనం ఇంకా వేయాలి. మనం చేసింది ఇంకా 20% కూడా కాలేదు. సో కొంతవరకు వర్క్ అయింది. కొంతమంది కలెక్టర్ గారు కూడా 28 days ద్వారా రికార్డ్ చేస్తే బాగుంటది. వీళ్ళు కూడా భయపడుతున్నారు. 28 days కన్నా కాకపోతే వీళ్ళు క్యూరింగ్ దగ్గర కొద్ది ప్రాబ్లం అవుతుంది. వానికి మనం ముందు బిల్ చేసేస్తే ఆ కాంట్రాక్టర్ ఎవరైతే చేశాడో వెండరు తర్వాత క్యూరింగ్ పైన కొద్ది ప్రాబ్లం ఉందనేది ఉద్దేశంతో కూడా వాళ్ళు చేస్తున్నారు. నేను కూడా చెప్పాను 14 days వరకు క్యూరింగ్ చేసి ఒక హాఫ్ పేమెంట్ ఇవ్వండి, బ్యాలెన్స్ కావాలంటే 28 days తర్వాత ఇవ్వండి అని కూడా చెప్పడం జరిగింది సార్. అలాగనే మనం కనెక్ట్ చేస్తే డెఫినెట్ గా మనం అచీవ్ అవుతాం. ఎందుకంటే మనం నెక్స్ట్ మంత్ అంటే మా January 15th కి మనం టార్గెట్ ఉంది. కాబట్టి బిఫోర్ దట్ మనం February 1st week కల్లా మనం మొత్తం కంప్లీట్ చేయాలంటే డెఫినెట్ గా మనం ఈ మెన్ అండ్ మెషినరీ అనేది అక్కడ ఉండాలి సార్. అప్పుడే మనం మొత్తం అచీవ్ కాగలం. అందులో ఈ ఇంజనీరింగ్ అసిస్టెంట్లు కూడా మనం పక్కాగా పాల్గొంటే మాత్రం మనం అచీవ్ కాగలం సార్. అదర్వైజ్ మిషనరీ పెంచాలన్నా కూడా మనకు క్వాలిటీ రాదు. మిషనరీ పెంచుతారు కానీ మనం అక్కడ లేకపోతే వాడు ఎట్లా అంటే అట్లా చేస్తాడు, క్వాలిటీ మెయింటెనెన్స్ చేయడం, క్వాలిటీ పడిపోతుంది. అది మెయిన్ ప్రాబ్లం అవుతుంది సార్. కాబట్టి కొద్దిగా ఇంజనీరింగ్ అసిస్టెంట్ ని మనం కొద్దిగా ఈ నెల 2 నెలలు తప్పించి మనం వర్క్ పైన నిలబడితే అది కొద్దిగా చెప్పండి సార్. కొద్దిగా అది ఓకే సార్. అది దట్ ఈస్ మై థ్యాంక్ యూ.